అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 25వ తారీఖు మే నెల 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అలాగే త్రయోదశి తిథి నుంచి పంచమి తిథి వరకు ఉంటుంది. అలాగే ఈ వారంలో గ్రహస్థితులు కానీ చూసుకుంటే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రం వరకు, అంటే మేషం, వృషభం, మిథున రాశుల్లో కర్కాటక రాశి వరకు ప్రయాణిస్తున్నారు. అలాగే గురువు మిథున రాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు సింహరాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శుక్ర శని గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. ఈ సిచ్యువేషన్లో రాహు కేతు మధ్యలో అన్ని గ్రహాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి ఈ స్థితిని కాలసర్ప దోషము అంటారు. అందులో అనేక రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషము, సవ్యమైనటువంటి దోషం అన్నమాట. అపసవ్యము సవ్యమని రెండు ఉంటాయన్నమాట. సో ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కేవలం ప్రజలకు చిన్న చిన్న భయభ్రాంతులు గొలిపేటువంటి విషయాలు, యుద్ధ భయాలు లేదా దేశానికి సంబంధించినటువంటి అభద్రతా భావాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఈసారి మా చిన్నతనం నుంచి మేము చూసినటువంటి బీభత్సమైనటువంటి యుద్ధ వాతావరణాలు వేరు. 72లో పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగినప్పుడు ఉక్కు మనిషి అనేటువంటి ఇందిరాగాంధీ ఆ పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి పడేసింది. అదే ఇవాళ బంగ్లాదేశ్ అంటారు. అలాగే అవకాశం దొరికినప్పుడు మనం ఆ దేశాన్ని చిన్న చిన్న దేశంగా విడగొట్టే అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు ఈరోజు జరగట్లా. కాబట్టి ఆ రోజులన్నీ వేరు. ఇలాంటి రాహుకేతు స్థితి వల్ల కొంత అలజడి ఉంటుంది, అది పెద్దగా ఉండదు. త్వరలో ఇవన్నీ కూడా సమసిపోతాయని తెలియజేస్తూ, జ్యోతిషపరంగా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, ముందుగా మేషరాశి వాళ్ళందరికీ కూడా 25వ తారీఖు మే నెల నుంచి 2025 నుంచి 31వ తారీఖు మే నెల 2025 వరకు వారఫలంగా చూసుకుంటే, మేషరాశి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో ఉండడం చాలా మేలు జరిగింది. దానివల్ల ఈ రాశి వాళ్ళు ఈ వారమంతా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. ధన ఆదాయానికి అధిపతి శుక్రుడు వచ్చేసి వ్యయంలో ఇంకా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. రాబడి కన్నా ఖర్చు పెరగడం వల్ల కొంత కుటుంబంలో ఆందోళన అనేది నెలకొంటుంది. అలాగే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువు గురించి కొంత ఆందోళన అనేది మేషరాశి వాళ్ళలో కలిగి ఉంటుంది. బుధుడు వృషభ రాశిలోకి రావడం వల్ల బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మేషరాశి వాళ్ళకి అంతగా కనిపించదు. చిన్న చిన్న భయాలకు గురి అవుతూ ఉంటారన్నమాట. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. అలాగే చంద్రుడి యొక్క స్థితిని బట్టి విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడి యొక్క స్థితిని బట్టి చూస్తే మేషరాశి వాళ్ళకి సంతానం పరంగా చాలా సంతోషకరంగా ఉంటారు. వాళ్ళ అభివృద్ధి చేసి గర్విస్తారు. వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. అనుకూలమైన వాతావరణంలో తెలివైన నిర్ణయాలు మేషరాశి వాళ్ళు తీసుకుంటారు. బుధుడి యొక్క స్థితిని బట్టి మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే ఆ శత్రువుల యొక్క పై చెయ్యి, ముఖ్యంగా రుణ ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించడం మంచిది. శుక్రుడి యొక్క స్థితిని బట్టి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఆందోళనలు, లేనిపోని అపవాదులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు, భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడితే ఎటువంటి గొడవలు ఉండవు. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. పెళ్లి కాని వాళ్ళకి ఇప్పట్లో పెళ్లి కుదిరే అవకాశాలు లేవు. కొంత టైం పడుతుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారం బాగా లాస్ అవుతుంది. అదృష్టం చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టపరంగా ఏ మాత్రం కూడా అదృష్టం అనేది రాశి వాళ్ళకి తక్కువగా ఉంది. ముఖ్యంగా మేషరాశికి గురుబలం బాగా తగ్గిపోయిందని గ్రహించాలి. తండ్రి పెద్దల నుంచి అనుకున్నంత ఆశీస్సులు చేసినంత సహకారాలు లభించకపోవచ్చు. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే చేసే పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పై అధికారుల యొక్క ఆదరణ లేక
లేనిపోని ఈ అపవాదులు కూడా గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా శని ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి. చేసే వాళ్ళటువంటి అందరికీ కూడా వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు లేదా నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం మంచిది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. మేషరాశి వాళ్ళందరూ కూడా శనిగ్రహ శాంతి చేసుకోవటం, జాతకం కొరకు మమ్మల్ని కాంటాక్ట్ చేయడం మంచిది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాల్.